హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము ఇంటర్మీడియట్కి సంబంధించి ఎలిప్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ x² + a² + y² + b² = 1. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఈ బి కంటే ఏ అనేది పెద్దది అయినప్పుడు ఈక్వేషన్ x² + a² + y² + b² = 1 అయితే అప్పుడు ఏమవుతాయి, సెంటర్ అనేది ఏమవుతుంది చూద్దాం. సెంటర్ ఏమో 0, 0 అవుతుంది. ఎసెంట్రిసిటీ E = √a² - b² a², మొత్తానికి రూట్ అనమాట. వర్టిసెస్ +r - a, 0. ఫోకీ +r - ae, 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x +r - a/e అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇంటూ ఇక్కడ బై అవుతుంది. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్ a డాష్ = 2a అవుతుంది. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ b డాష్ = 2b. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ l డాష్ = 2b²/a అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు a అనేది b కంటే పెద్దదిగా ఉన్నప్పుడు అనమాట. చూడండి, ఎసెంట్రిసిటీ, వర్టిసెస్, ఫోకీ, డైరెక్ట్రిక్స్, మేజర్ యాక్సెస్, మైనర్ యాక్సెస్, లేటెస్ట్ రెక్టమ్. నెక్స్ట్, ద కండిషన్ ఫర్ ద లైన్ y = mx + c is the tangent to the ellipse x² / a² + y² / b² = 1 ఈజ్. కండిషన్ ఏంటి? y = mx + c అనేది టాంజెంట్ అయినప్పుడు కండిషన్ ఏంటి అంటే c² = a² m² + b² అవుతుంది అనమాట. c² = a² m² + b². నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ ఎనీ టైమ్ ఈజ్ y = mx + b². mx + c అంటాం కదా, a² m² + b² అనేది కదా. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ద s = 0 ఈజ్ x cos θ a + y. టాంజెంట్ అనేది θ యాంగిల్ చేసినట్లయితే అప్పుడు ఎలిప్స్ అనేది cos θ a + y sin θ. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అట్ θ ఆన్ ద ఎలిప్స్, ఇది టాంజెంట్. ఇక్కడ ఈక్వేషన్ cos θ రివర్స్ చూడండి, ఇక్కడ a అనేది డినామినేటర్లోకి అయిపోతుంది. ax/cos θ - by/sin θ అనమాట. ఇవి